జీవితకాలం మర్చిపోలేరు. అయినా నేను ఎలాంటి దాన్ని అనుకున్నారు? అలాంటి దాన్ని కాదు. లేదండి, ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. పనివాడు ఎప్పుడు బద్ధకంగానే ఉంటాడు. మీరే లేపు పని చేసుకోవాలి. నిజమేలే, ఈ వయసులో 60 ఏళ్ల వయసులో పని బద్ధకంగానే ఉంటది. మీరు లేవాలి. మిమ్మల్ని ఎవరో పెడుతున్నారండి. అభినయం కాలిపోను వచ్చింది మొదలుకుని చూస్తూనే ఉన్నాను. ఆ ఉంగరాలు చూసుకోవడం, మురిసిపోవడం. ఎంతసేపు చూసుకుంటాడు? గట్టిగా చూసుకుంటే 5 నిమిషాలు. ఆ తర్వాత జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేదు. అవి ఈయనకే తెలియకుండా మా అమ్మ భోషణలో పడిపోతే ఏం చూసుకుంటాడు పాపం. అయినా సరే కొత్త సానికడకు పోగినప్పుడు కోడి గంటకు పుట్టు పుండలో ఇది కూడా ఒక మాయదారి వలుపు రోగం. కనిమిలో లోటు లేని వారు ఈ మధ్య కోటికి పడిగెత్తారని కూడా విన్నాం. అంత పెద్ద కోటీశ్వర్లు అయ్యుండి అదేమిటండి అన్ని గాజులాలు ఉంగరాలు పెట్టుకుని వచ్చారు. పాడు వెళ్ళనంటే మాయగారు మాటలని చెప్పి పంపించింది మా అమ్మ. వీటి మాటలు ఎవరు పడతారు? గర్భాధారుడు గదిలోకి పోనని గుర్తు చేస్తే నేను మా మామగారు మా కన్నా నెత్తి కాదు లేదండి. మౌంట్ రోడ్ మద్రాసు వెళ్ళాం. 6,000 పెట్టి కంపు, 3,000 పెట్టి రవ్వ. ఎలా 12,000 అయ్యి. 639 కాదా? ఎంతండి? 639. 639. 639 అని మాకు తెలుసండి. మరి ఇక్కడి నుంచి అలాగే అక్కడికి డ్రైవింగ్, లాడ్జింగ్ ఇవన్నీ కూడా ఎంత అవుతాయి అనుకున్నారు? అన్ని కలిపి చెప్పారు. చిన్నగా చూడండి. అవి మేము వేరుకుండగా వాటి నాణ్యం నాకు ఎట్లుందని చెప్పండి. ఇది కావాలా? మరి ఎంత ముందే చెప్పి సగం వరకు తీసేవాడి. ఎప్పుడో గర్భాధారణ పెట్టి ఇప్పుడు చేస్తున్నా. మీ ఇంట్లో వ్యాసలైన ఉందా? వ్యాసలిన్ కాదు కానీ మా అమ్మ దగ్గర ఏదో ఒక జిగురు ఉందండి. అది పాలకొండ జిగురు, మామూలు జిగురు కాదు. అంటే సరిగా 10 కొత్త జారకానికి పనికిరాదు. ప్రయత్నం చేస్తానన్నాయి. వీడు మొరటు అని వాడు వీడు మహారాజు నాకు నావాడు. వీడు ముందు అని వీడు వాడగ
ముందు పెట్టుకున్న తర్వాత సరిపోతుందండి. ఒక్కరిద్దరం వేరుకి అసలు అందంగా లేదండి. ఒకటి అందంగా లేక నాకు ఈ బాధ, ఇది కూడా పెట్టుకొని సూచించేయండి. సూచించేయండి. ఏ పుష్ప, తగ్గేదేరా నేను ఒగ్గేదేలే. ఓ పక్క స్వర్గం అంటాడు, ఉంగరాలు మాత్రం మర్చిపోవట్లేదు. ఉంగరాలు స్వర్గం స్వర్గమే. అసలు మీరెవరు? మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఏ ఉంగరాలు ఇవ్వాలి మీకు? ఇంతకు ముందు మీకు ఇచ్చారు కదండి ఉంగరాలు. ఎక్కడో దాచిచ్చారు మీ అమ్మ పోషాను. ఒక్కరిని చెప్పమనండి, ఉంగరాలు ఇస్తా. ఏమండి వీళ్ళందరూ సాక్షిగా ఉంగరాలు ఇచ్చారు. వాళ్ళందరూ నా ఫ్యాన్స్, ఒక్కరిని చెప్పమనండి. ఏమండి మనిషి మీద నమ్మకం లేదా? నేను గుడివాడ సుబ్బారావు అండి. నాకు గుడివాడ సుబ్బారావు, కిరసనాల సుబ్బారావు ఎవరు తెలియదు. పోండి. జబర్దస్త్ అప్పారావు గారు అబ్బాయి సుబ్బారావు అండి. ఆగండి ఇప్పుడు చూడండి. ఎవరు మీరు? ఇప్పుడు చూడండి. ఏమండి మీరు ఎవరండి? దీంతో చాలా ప్రమాదంగా ఉంది. ఏమండి మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మాట చెప్పింది. అమ్మమ్మని ఈ రోజు మన ఇంటికి అపర కుబేరుడు, కోటేశ్వరుడు, చేతికి ఎముక లేని మనిషి, దానకరుడైన సుబ్బారావు గారు వస్తున్నారు. ఆయన ఏమైనా ఇస్తే కాదనకుండా తీసుకో, ఇచ్చిన వస్తువు ఏది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే నేను. సుబ్బారావు గారు ఓసారి తిరగండి. చిన్నపిల్లలు నడుచుకుంటారు, అలా కాదు. కిలకలు నవ్వండి. కిలకలు నవ్వాలా, చందబడితే అనుకోవాలా? లాభాలు అవుతారు, నష్టాలు అవుతారండి. అయినా ఇలా ఏడుస్తా పెట్టే ఉంగరాలు నాకు మాత్రం దేనికి? 7 వారాల నగలు చేయించి మా అమ్మ భాషణను నా కోసం దాచింది. ఉంచుకున్నారు కాబట్టి ఊరుకున్నా, లేకపోతే ఏదో ప్రాణం పైకి పోయేది. ఏమండి ఈ దేహం మీది, ఈ ప్రాణం మీది, మీకు ఉపయోగపడిన దేహం నాకు ఎందుకండి? గుడివాడికి వచ్చే దేహాన్ని మీకు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోండి. అక్కడికి వెళదామండి, కొండగాల దగ్గరికి వెళ్ళి. ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? వద్దండి, ఓసారి వేసుకుంటే డెక్కట్టేసిందండి. తోస్తే పోదు, తీస్తే రాదు.
పోనీ గంధం రాసుకుంటారా? గంధం ఉంటే రాయండి, మందంగా పడి ఉంటది. అదేమిటి కోరుకుంటున్నారు? ఎవడు దొరకబడితే ఆడు కోరుకుంటాడు, కోరుకోడండి. పచ్చి పులుసు పరందాగా దొరకలు కాదు కదా. మీకు సరదా తీరిపోతే మా దొరద. చుక్కలు కనపడుతున్నాయా? కనపడుతున్నాయి కదా. అయ్యా తల్లికి పిల్లకి తేడా తెలియట్లా. మంచి మూడో వచ్చే తర్వాత తెలుస్తుందండి. సరే బాబు, మొక్క అలా ఉంది. అందగాడు అలాగే ఉంటది. అందగాడా? అందగాడిలాగా లేదండి, తెల్లగా మచ్చలు మచ్చలుగా ఉంది. మచ్చలుగా ఉంది. అంత అయిపోయినా చూసి తెచ్చా కనపడుతుంది. అవునా? లేదండి, ఏదో రాసుకున్నట్టున్నారు. స్నోకి వచ్చిన తిప్పలండి, చాలా బాగున్నారు. కొబ్బరి తోటలో పెడతారా? పెడతా. ఇంత ముందు చిరంజీవి ఉంది, పెడతాడు గెలిపించకుండా. అవును బాబు. చిన్నమ్మాయి, చిన్నమ్మాయి అర్థం తీసుకురా అమ్మా. వ్యాపారం మాట్లాడుతుందేమో రావట్లేదు. అలాగా వ్యాపారం మాట్లాడే పిల్లే, తెలివి గల పిల్లే. అలా తెలివితేటలతో పెంచాము.
వస్తుందండి ఆ. మీ కంగారెడ్డి ఏది ఏది అంటారెడ్డి అన్నం మొహం అలా ఉంటే అసలు అన్నం చూసుకుందాం అని ఆవేదన. ఆతృత ఆతృత అన్నం చూసుకుందామని. అవునా ఆ. ఇక చూసుకుందరు అండి ఒక్క నిమిషం ఆగి. అమ్మ రావే బావకి ఆతృత వచ్చేస్తుందట. ఆత్రం ఆత్రం ఆగట్లేదు. ఓహో, అమ్మాయి అంటే ఈ అమ్మాయి వచ్చిందా? మరి ఆ అమ్మాయి ఏమో అనుకున్నా. ఎందుకు వస్తుంది? పోన్లే ఆఖరైనోడికి అన్నమైన ఒకటి అమ్మలైన ఒకటి. అవును. అవసరమైన ఏదో ఒక అమ్మాయి. ఓ అదేంటి తిప్పి చూపిస్తూ ఏమిచ్చాను తిప్పి చూపించడానికి ఇస్తారా తిప్పు. అవునా? ఆ? దీనికి ఎప్పటికప్పుడు చేతిలో పెట్టాలి డబ్బు ఉందా? ఇందా. వీడెవడో వాడేనా ఆయన వాడే బిడ్డ. అందగాడు గుడివాడు అందగాడు. గుడివాడ అందగాడు. అమ్మా అమ్మా నేను ఉంచుకుంటానే. ఉంచుకోవే. ఏంటంటేనా? కాదు నాయన కండు అని. ఇది ఎప్పుడు తినకుండా అమ్మా సరిపోవట్లేదమ్మా. లాగమ్మా లాగు కాస్త లాగవే. ఆగండి 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 వస్తువు మీద మొక్కుంటే వాడుకోవాలి కానీ నలిపి వాడు చేయకూడదు. ఓ, ఎక్కడ వరకు వచ్చింది? బొట్టు వరకు వచ్చి అక్కడ మేకు పిల్ల చచ్చిపోతాయ్యా షావుకారు. చాలేదో చాలేదంటే ఉన్నదాంతో సరి పెట్టుకోవాలి కానీ చాలేదో చాలేదంటే నీకు చెప్పు. నీ సోలాపూరు చెప్పులు చాలా బాగున్నాయి. నీ సోలాపూరు చెప్పులు నాకు బాగున్నాయి. నీ వందల చెప్పులు చెప్పులు చాలా బాగున్నాయి. సోలాపూరు నీ సోలాపూరు చెప్పులు చాలా బాగున్నాయి. ఎలా ఉన్నావేమన్నా కత్తిపూడి చెడ్డలో కంపెనీ నడిపి కాంతమ్మరాగా కంపెనీలన్నీ తిరిగేసి వస్తే అలాగే కనిపిస్తాం. మరి అన్ని చెడిపోయినాడు మీ కొమ్మలకు వచ్చేది. ఏంటి మీ అమ్మకు మా సరిపోయిందా? అమ్మా బాగా కరెక్ట్ గా సరిపోయింది. మీ అమ్మకు నాది కాదే. ఈ మాకన్న పాలెంలో ఎవరాదైనా కరెక్ట్ గా సరిపోయేది. ఇంతకు ముందు ఇంకో దానికి సరిపోయేది. ఇప్పుడు దీనికి సరిపోతుంది. అల్లుడు గారు ఇంకా ఏమైనా ఉన్నాయా బాబు? ఇది ఇంకా ఇంకా ఏమున్నదో పైన పోతున్నదల్లుడా, కింద పంటున్నదల్లుడా. పైన పోతున్నదల్లుడా, కింద పంటున్నదల్లుడా. రాయి లేదే ముట్ర ఏది చెడు దొరికితే దాన్ని పట్టుకుని లాగేదే. చిత్ర చిత్ర ఎందుకే ఏంటి మొహమాడ పెట్టేవేంటి? వాసన వస్తుందా? కంపు వచ్చేటప్పుడు ఇంపుగా ఉంటుంది, వెళ్ళిపోయేటప్పుడు కంపుగా ఉంటుంది. ఏంటి మాట అన్నావేంటే? ముందు 100 రూపాయలు బోని చేయండి. ఒక మంచి మాట చెప్తా. 100 100 100 రూపాయలు డిఫరెన్స్ చూసావు? గోల్సాలు చూసాను. అవునులే అడవుడుగా 500 నోట్లు కూడా చూసాను. ఈ మధ్య 500 నోటు కూడా. ఒక అభిమాని 500 నోటు ఇచ్చారు. నువ్వు కూడా ఒక 500 నోటు ఇచ్చావు. అవునులే అడవుడుగా ఉన్నవాడు ఆవిడ కొబ్బరి తోట చీకట్లో ఇచ్చేసిండు మొండి. అయినా పాడి పరిశ్రమలాంటి ఇల్లుండగా డబ్బులు ఎందుకు నీకు? నువ్వు ఉన్నావా? జెర్సీ ఆవు, మీ యొక్క కరాసి ఆవు, మీ అమ్మ పాలకులు పాడి ఇదే. మేమందరం ఆవిడ ఏదో పెద్ద తొన్నపోతుంది. మామూలు కాదు, ఢిల్లీ జాగ్రత్త జాగ్రత్త బాబు. డబ్బులు ఇస్తే ఏం చేస్తావే? చెగడే కనుకొని చేతికేసుకుని కర్ర కర్రమని తింటా. తెగోడిని కాదు, చక్కెర కాడి కొనుక్కో, చేతిలో పడుతుంది మొండ. ఏదో ఒకటి కొనుక్కుంటా. ఫస్ట్ డబ్బులు ఇస్తారు పాడు, పాట పాడు. డిబ్బీలు వేసుకుని దాచుకుంటా. నేను డబ్బులు డబ్బులు తసుకుని డిప్పి ఉంది నీకు. డిబ్బీ ఎందుకు ఎద్దులో కొనడానికి. ఎవరిచ్చినా అందులోనే వేస్తావా? మా నాన్నగారు పత్తే ఏంటి ఆయన వేరే సత్యనారాయణ గారు కొనిచ్చారు. కొనిచ్చారా? డబ్బులు వేసుకు దాంట్లో దాస్తాయి. ఎవరు డబ్బు ఇచ్చి అందులో వేస్తావా? అందులోనే అది నిండిందా? నిండింది. అది నిండలేదు. నిండేటప్పుడు పడిపోతారు మొన్న. ఓ పాట పాడేస్తాను. పాడపడండి. మాటకి కూడా సూపు అక్కడే ఉండగి. నై నై
ఆ పాము మందు ఈ పాము మాత్రం మందు లేదు పైకి పోవటం ఏంటి మాట అన్నావేంటి మీ నాన్నగారు వచ్చారు ఏడిగాడు ఎవరో అయ్యో మీ నాన్నగారు వచ్చారటండి. ఎందుకు వచ్చాడు ఇక్కడికి అప్పుడప్పుడు నా కోసం వస్తూ ఉంటారు బాబు. అమ్మ బాబు కొడుకు ఒక చోటుకే తప్పే ఉందండి. ఈ అమ్మ కడుపులు మాట వార్త లేకుండా పోయింది మాకు అటువంటివి ఏమీ ఉండవండి. అయ్యి నీ కోసం అవును. చింతామణి కోసం నిజమే. బుజ్జిగాడు తీరు కోసం ఏమో. చిత్ర మరియు వ్యాపారం రాస్తానని చెప్పాడు గోడతో ఒకటో నేర్పలేదు నన్ను ఎక్కడన్నా తాగిగా బాబు చిన్నపిల్ల ఏం దాస్తుందండి? నేను దాస్తానండి. నీ దగ్గర తాగంటే నదిలో తక్కువటం మేడం మునిగి పోదాం. అటు, అటు.